బ్రేకింగ్ న్యూస్ ఏపీలో సంక్షేమ పథకాల అమలును మరింత పారదర్శకంగా మార్చేందుకు ఇకపై ముందస్తు షెడ్యూల్ని ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నిన్న జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఐఎస్బీ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ పేరుతో డీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను ఈ నెల 13న సాయంత్రం 5 గంటలకు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని, ఉగాది నాటికి 2.5 లక్షల గృహ ప్రవేశాలు చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు సీఎం. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇకపై ప్రతి నెల కలెక్టర్లు 8 రోజులు, విభాగాధిపతులు 6 రోజులు, కార్యదర్శులు 4 రోజులు తప్పనిసరిగా క్షేత్ర పర్యటనలు చేయాలని, ఆ వివరాలను ప్రత్యేక పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. డయేరియా, కల్తీపాలు, బాణసంచా ప్రమాదాల వంటి ఘటనలపై ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారుల ఉదాసీనత వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని, విధి నిర్వహణలో వైఫల్యం చెందితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఇంకా అధికారులకు ఇంకా ఎటువంటి సూచనలు చేశారు? అంటే మొదటి రోజు నిన్న జరిగినటువంటి కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక ఆదేశాలు కలెక్టర్స్ అదేవిధంగా సెక్రటరీలకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్లు అంటే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాల్సింది కలెక్టర్సే కాబట్టి కలెక్టర్స్ ఇకపైన నెలలో 8 రోజుల పాటు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అంతేకాదు సీనియర్ సెక్రటరీలు కూడా నెలలో 4 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితుల మీద అధ్యయనం చేసి సిఎస్ చీఫ్ సెక్రటరీకి రిపోర్ట్ ఇవ్వాలని కూడా చంద్రబాబు నిన్న జరిగినటువంటి మొదటి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వివరించారు. గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రజలకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా ప్రజలకి ప్రభుత్వానికి ఏదైనా గ్యాప్ ఉందా, ఇలాంటి అంశాలని క్షేత్రస్థాయిలో కలెక్టరు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని కూడా నిన్న చంద్రబాబు మొదటి రోజు కలెక్టర్ సదస్సులో చెప్పారు. అంతేకాదు ప్రభుత్వ ప్రాధాన్యాలు కూడా నిన్న కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయబోతుంది. ఆ సంక్షేమ క్యాలెండర్కి అనుగుణంగా ప్రజల్లో ప్రతి నెల ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాన్ని విడుదల చేస్తున్న నేపథ్యంలో దాని మీద పూర్తి స్థాయిలో గ్రౌండ్కి వెళ్లే విధంగా కలెక్టరు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు విడుదల చేయబోతున్నారని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దాని మీద కూడా కలెక్టర్లు జిల్లాల వ్యాప్తంగా అధికారులకి సమాచారం అందించాలని ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యం. వాటితో పాటు సాగునీటి ప్రాజెక్టులతో పాటు సంక్షేమ క్యాలెండర్ ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు ప్రారంభోత్సవం చేయబోతున్నాం, నిర్దిష్ట కాలపరిమితి ఏ విధంగా పెట్టుకుందాం అనే అంశాల మీద కూడా నిన్న కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది జులైకి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేయబోతున్నామని నిన్న చంద్రబాబు ప్రకటించారు. దానికి అనుగుణంగా ప్రకాశం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మార్కాపురం జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ 3 జిల్లాలకు సంబంధించిన అధికారులు అలర్ట్గా ఉండాలి, కలెక్టర్ అలర్ట్గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, ఉత్తరాంధ్ర ప్రాజెక్టును కూడా వేగవంతంగా పూర్తి చేస్తామని నిన్న చంద్రబాబు చెప్పడం జరిగింది. వాటితో పాటు నిన్న కలెక్టర్ సదస్సులో కొన్ని కీలకమైన అంశాలు కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. మంత్రుల ర్యాంకింగ్ సంబంధించిన అంశాన్ని కూడా నిన్న ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఫైల్ క్లియరెన్స్ విషయంలో మంత్రులు కొంత వెనకబడుతున్నారు. ముఖ్యంగా చాలామంది మంత్రులు ఆఖరి స్థానంలో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఈ ఫైల్ క్లియరెన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తుంది. మొదటి ఫైల్ క్లియరెన్స్లో మొదటి ర్యాంకులో అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉంటే, 2వ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, 3వ స్థానంలో టీజీ భరత్, నిమ్మల రామారెడ్డి వరుసగా ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 5వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆఖరి స్థానంలో హోంమంత్రి అనిత ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రతి 3 నెలలకి కలెక్టర్ సదస్సు పెట్టుకుంటున్నాం, కానీ మంత్రుల ఫైల్ క్లియరెన్స్ విషయంలో కొంత అలసత్వం కనబడుతుందంటూ నిన్న చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. రాజేష్, ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి మొదటి రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో అయితే చాలా క్లియర్గా ప్రభుత్వటువంటి లక్ష్యాలేంటి, ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రభుత్వంలో కలెక్టర్ పాత్ర ఏంటి, గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే అంశాలని కలెక్టర్ తెలుసుకోవాలి, క్షేత్రస్థాయికి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు 2వ రోజు కూడా కలెక్టర్ సదస్సు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. వాటికి సంబంధించి కూడా మరి కాసేపట్లోనే కలెక్టర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేయబోతున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. నిన్న ఇవాళ కలెక్టర్లతో మీటింగ్ నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. నిన్న కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా ఫీల్డ్ విజిట్స్ చేయాలంటూ సూచించారు. ఇవాళ కూడా కలెక్టర్ల మీటింగ్ జరగబోతోంది.